నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏడవ తేదీన జరిగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. నక్కా ఆనంద్ బాబు పిలుపు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన లేబర్ కోడ్లను అమలు చేయవద్దంటూ కోరుతూ సిఐటియు తెనాలి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో బుధవారం నుండి ప్రారంభమైన రెండవ దశ దివ్యాంగ పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ. ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా నియోజకవర్గ స్థాయిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మనకు ఎంత చేశారో మనం కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు అంతే చేద్దామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున రాజేంద్ర ప్రసాద్ మన గెలుపుకు ఏ విధంగా కృషి చేశారో మనం కూడా అదే విధంగా ఆయన గెలుపుకు కృషి చేయాలని కోరారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెనాలి నియోజకవర్గం జనసేన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. కూటమి అభ్యర్థి గెలుపుకు మనమంతా కష్టపడి పని చేద్దామని అన్నారు. నియోజకవర్గ స్థాయిలో అందరూ కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించుకోవాలని కోరారు. డిగ్రీ పూర్తి చేసిన మన బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల పరిచయం ఉన్న ప్రతి ఒక్కరి చేత ఓటు వేయించాలని జనసేన ముఖ్య నాయకులను కోరారు. నిజాయితీతో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఈ నెల 7వ తేదీన గుంటూరులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ వేస్తున్నారని ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. అది కూటమిలో నిజాయితీగా కష్టపడి మనకెంత మెజారిటీ వచ్చిందో అదేవిధంగా ఆయనకున్న నియోజకవర్గాలు అన్నింటిలో కూడా తెనాల్లో హైయెస్ట్ మెజారిటీ వచ్చినట్టు మనందరం కూడా కష్టపడి పనిచేయాలి. దానికి క్షేత్రస్థాయిలో మీరందరూ కూడా వార్డులో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, మండల స్థాయిలో కానివ్వండి, ఆ ఓటర్ లిస్టులు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర కూడా తీసుకుని వాళ్ళతో సమన్వయపరుచుకుంటూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైన 100% ఉంది. నేను మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఏంటంటే అభివృద్ధి విషయాలు కూడా మీరు సమాచారం తెప్పించుకుంటే మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వాటి గురించి మీరు జాగ్రత్తగా చెప్తారు. ప్రతి ఒక్కరికి మీరు ఈ సమాచారం అందించే విధంగా మీరు ఒక కార్యాచరణ పెట్టుకోవాలి. మనం ఎందుకంటే కొలిపర్లో జరిగేది తెనాల్లో తెలియకపోవచ్చు, తెనాల్లో జరిగేది కొలిపర్లో తెలియకపోవచ్చు. కానీ ఓవరాల్గా మన నియోజకవర్గం పరంగా, మన జిల్లా పరంగా, రాష్ట్ర వ్యాప్తంగా మనం చేస్తున్న అనేక కార్యక్రమాల గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తప్పకుండా ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళి ఎవరైతే మన బంధువులు ఉన్నారో, మన యువత ఉన్నారో, మన ఫ్రెండ్స్ ఉన్నారో అందరినీ కూడా మనం కలుసుకుని ఇది ఒక బాధ్యతగా మరొకసారి చెప్తున్నాను. నేను కూటమిలో మనకు ఆ నిజాయితీ, నిబద్ధతతోటి కష్టపడి పనిచేసే మనస్తత్వం మన అందరిలో ఉంది. కాబట్టి జనసేన పార్టీ నుంచి మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి భారీ మెజారిటీ వచ్చేటట్టు మన కాన్స్టిట్యున్సీలో మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మీరు వెళ్ళండి. వాళ్ళు కొన్ని సందర్భాల్లో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు, కానీ మన వంతు మనం స్టార్ట్ చేద్దాం. ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మనని ఆహ్వానిస్తారు, పిలుస్తారు. రమణ రావు గారి ఇందాక చెప్పిన అనుమానం కూడా నేను అనేది ఏంటంటే కూటమి భాగంగా మనం చేసే మీటింగ్స్ అన్నింటిలో కూడా మనం పాల్గొవాలి. అది ఏ స్థాయిలో అవ్వచ్చు, మండల స్థాయి అవ్వచ్చు, మనకి తెనాలి మున్సిపాలిటీ అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా మీరు పాల్గొని ఖచ్చితంగా ఇందులో ఏమాత్రం కూడా తేడా లేకుండా ఈ 4 వారాలు మనం జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లే విధంగా అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా మరొకసారి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీగా విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. తెనాలి నియోజకవర్గ టీడీపీ నాయకులు మరియు కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సదస్సు బుధవారం పట్టణ టీడీపీ కార్యాలయంలో జరిగింది. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు నియోజకవర్గంలోని ఓటర్లని సమాయత్తం, బూత్ పోల్ మేనేజ్మెంట్ పై ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు దిశానిర్దేశం చేశారు. 7వ తేదీన జరిగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమానికి తెనాలి నుండి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి
విజయవంతం చేయాలని నక్కానంద్ బాబు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాలు కూడా ముందుగా ఏ ప్రోగ్రాం ఇచ్చినా కూడా ఆ ప్రోగ్రాం యొక్క సక్సెస్ ఫస్ట్ తెనాలి వైపు చూస్తారు. ఈ అంశంలో ప్రధానంగా ఎందుకంటే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెనాలి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కాబట్టి ముందు తెనాలి వైపు చూస్తారు, ఆ తర్వాత వేమూరు వైపు చూస్తారు. మన ప్రీతమ నాయకులు రాజేంద్ర ప్రసాద్ గారు మరి 33 నియోజకవర్గాల్లో కూడా ఆయన ఉన్న సమయం వెచ్చించి ఆయన పనిచేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా తెనాలి నియోజకవర్గం కానీ నేను నిన్న ఈరోజు వేమూరు నియోజకవర్గంలో కూడా అదే చెప్పాను. ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు ఈ పని నాది అనే ఒక బాధ్యతతో మనం భుజాలకు ఎత్తుకొని పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఆయన వైపు చూడకుండా రాజా గారి కోసం లేకపోతే ఇంకోటి ఆదేశం కోసం చూడకుండా పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రతి 30 మంది ఓటర్లకి ఒక్కో పార్టీ లీడర్ని ఐడెంటిఫై చేసి మనం లిస్టు తయారు చేయడంలో మనం ఎక్కడ ఉన్నాం, ఇదే ప్లేస్లో ఉన్నాం. రేపు జరగబోతున్నటువంటి నామినేషన్ కార్యక్రమంలో తెనాలి నుంచి ఎంతమంది వచ్చారు, ప్రతిదీ కూడా ముందు తెనాలి వైపు చూస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఓటరు ఏదైతే నమోదు కార్యక్రమంలో మీరు ఉత్సాహాన్ని చూపించి జాయిన్ చేశారో అదే విధానంలో ఇప్పుడు వెరిఫికేషన్ కార్యక్రమం జరగాలి. 30 మందికి ఒకరు చొప్పున పెద్దలు చెప్పినట్టుగా మీరు కార్యకర్తల్ని, నాయకులను ఐడెంటిఫై చేసి నిత్యం ఎన్నిక 27వ తేదీ ఎన్నికలోపు కనీసం 4-5 సార్లు ప్రతి ఓటర్తో కూడా మనం ఏదో ఒక విధంగా మమ్మకమై మాట్లాడాలి. అది ఫోన్ ద్వారా కానీ, పర్సనల్గా కానీ, దగ్గరలో ఇక్కడ స్థానికంగా ఉంటే పర్సనల్గా వెళ్ళి మాట్లాడటం, లేదు దూరంగా ఉంటే అది టచ్లో పెట్టుకోవటం. ఇక్కడ 30 మందిని ఒక మనిషికి ఇంట్రెస్ట్ చేస్తాం కాబట్టి అది అవకాశం ఉంటే 2 రోజులకు ఒకసారి మాట్లాడినా కూడా ఇబ్బంది లేదు. 30 మందితో ఒక మనిషి మాట్లాడటం అంటే పార్టీ పని మీద, ఈ కార్యక్రమం మీద రోజు 1 గంట 2 గంటలు వెచ్చించి మనం పనిచేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఉందనేది నా ఉద్దేశం. ఎన్రోల్ చేసిన ఓటర్లలో కూడా దాదాపు 70-80% మనం కార్యకర్తలు, నాయకులు మీరందరూ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఎన్రోల్ చేసిన ఓటర్స్ ఎక్కువ మంది ఉంటారు. తెలుగుదేశం పార్టీకి కానీ, కూటమి పార్టీలకు కానీ అనుకూలంగా సింపథైజర్స్గా ఉన్నటువంటి వ్యక్తులే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ ఇబ్బంది లేదు. గెలుపు గురించి రండి వెంకటరావు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు ఏంటంటే నేను గతంలో చూసిన దానిలో కూడా ఎన్రోల్ అయినంత ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొనేది తక్కువ ఉంటా ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ పోల్ అనేది తక్కువ జరుగుతూ ఉంటుంది. ఈసారి మనం సాధ్యమైనంత వరకు ఈ పోల్ పర్సంటేజ్ కూడా పెంచడానికి ప్రయత్నం చేయాలి. గుంటూరు నియోజకవర్గంలో కూడా కొంత సమయం నేను కూడా వెచ్చిస్తాను. ఇక్కడైతే తెనాలి ఎవరైతే పూర్తి సమయం నేను వెచ్చించి మీతో పాటు కలిసి అసలు ఏం జరుగుతూ ఉంది, ఎంతవరకు పోతూ ఉంది అనే దాని మీద ప్రతిరోజు కూడా నేను మీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో రివ్యూలో పాల్గొంటూ ఉంటాను. 10 గంటలకల్లా గుంటూరు రావడానికి ప్లాన్ చేసుకోవాలి. మీరు 10-10:30 లోపు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం దగ్గర నుంచి ఊరేగింపుగా కలెక్టరేట్కి వెళ్ళే కార్యక్రమం ఉంది కాబట్టి ముందుగానే లేటు కాకుండా రేపు ప్రణాళికాబద్ధంగా వార్డుల నుంచి కానీ, రూరల్ మండలం నుంచి కానీ, కొల్లిపార మండలం నుంచి కానీ ఏ విధంగా వస్తారు, ఎంతమంది వస్తారు అనేది కూడా ప్రత్యేకంగా ఒక అవగాహన, ఒక మొద్దుగుద్దుగా ఎంతమంది వస్తున్నామని చెప్పడం కాకుండా ప్రతిదానికి ఒక పర్ఫెక్ట్గా మీరు ఒక ప్లానింగ్ అనేది తయారు చేసుకొని దానికి ఒక క్షేత్రస్థాయి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా జనాన్ని తరలించాలి. కనీసం నా ఆలోచన ప్రకారం అయితే తెనాలి నియోజకవర్గం నుంచి 10,000 తక్కువ కాకుండా రావాలి. ఎందుకంటే పోటీ చేస్తుంది ఆలపాటి రాజా గారు, మన మనిషి, మన అభ్యర్థి కాబట్టి మిగిలిన వాళ్ళు ఎంతమంది వస్తారు ఏంటనేది పక్కన పెట్టండి. ఇక్కడ ఈ ఒక్క నియోజకవర్గం నుంచి 10,000 తక్కువ కాకుండా రావాలి. 30 మంది ఓట్లకి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవాలి. ఆ 30 మంది ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఆ 30 మంది ఓట్లలో ఉంటే చాలా మంచిది. లేకపోయినప్పుడు కూడా వాళ్ళందరినీ మేనేజ్ చేసి ఏ విధంగా మనకి ఓటింగ్ శాతం పెరిగేటట్టు చేస్తారో వాళ్ళని ఏర్పాటు చేసుకోవాలి. ఈ 30 మందికి ఒకళ్ళు ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరికీ ఒక 10 మంది ఒక మనిషి ఒక టీం లీడర్గా
ఇప్పుడు మన క్లస్టర్స్ యూనిట్స్ ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా ఏర్పాటు చేసుకొని ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి మన ఆల్పాటి రాజా గారికి రేపు రాబోయే ఎన్నికల్లో 27న జరగబోయే ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లు పోల్ చేర్చుకునే విధంగా మన యంత్రాంగం మొత్తం రెడీ చేయాలి. నామినేషన్ అయిపోతూ ఉన్నారు. సుమారుగా 10 నుంచి 1 గంటల లోపు మనందరం కూడా నియోజకవర్గ స్థాయిలో అత్యధిక సంఖ్యలో నామినేషన్కి వెళ్ళి మనం ఆ రోజునే మన విజయం సాధించిన విధంగా మనందరం కూడా వెళ్ళి నామినేషన్కి హాజరవ్వాల్సిందిగా కోరుకుంటూ దాని గురించి మాట్లాడటానికి మన ఆనందబాబు గారు మనం ఎట్లా వెళ్తాం వార్డు వైజ్గా కానివ్వండి, నియోజకవర్గ స్థాయి నుంచి కానీ వేమూరు నియోజకవర్గం నుంచి కూడా ఈరోజు ఆనందబాబు గారు కూడా అక్కడ అన్ని మండలాలు మాట్లాడి వస్తున్నట్టున్నారు. వీధి కుక్కల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి విజ్ఞప్తి చేశారు. పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు కుక్కలను పట్టి వాటికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా వీధి కుక్కలకు వ్యాపిస్తున్న వ్యాధుల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, వాటి ఎడల పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అదేవిధంగా పట్టణంలో దోమల నివారణకు చేపడుతున్న చర్యలకు పుర ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ప్రతి పట్టణంలో, ప్రతి వార్డులు, ప్రతి వీధులందు కూడా డీసెల్టేషన్ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. ప్రతి డ్రైన్ మీద కూడాను ఎవరికి వారి సొంత నిర్ణయాలతో కాలువల మీద అడ్డంకులు కట్టించి వాటి మీద రకాల బండలు లేదా షాప్ రూములు లేకపోతే ఇంకోటి కట్టి కాలువ పారుదలకు తీవ్ర అంతరాయాన్ని కలగజేస్తూ ఉన్నారు. వారికి ముఖ్యంగా మేము చేసే మనం ఏంటంటే ప్రజలకు చాలా మురుగునీటి పారుదల చాలా అవసరం. పట్టణంలో మేము చేస్తున్నటువంటి చర్యలకు మీ అందరూ సహకరించాలి. దాని మీద ఉన్న అడ్డంకులు మీరే స్వచ్ఛందంగా తొలగదీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. మందులు వాటికి దోమల నివారణ కోసం మేము వాడేటటువంటి మందులు అన్నీ కూడా సక్రమంగా పనిచేయాలంటే కాలువలు ఓపెన్గా ఉండటం వల్ల చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. పట్టణంలో ఈ కుక్కల బెడద కొద్దిగా మనకు ఉన్నదని ప్రజల ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. దానిలో భాగంగా మేము ఆల్రెడీ కుక్కలను పట్టించడం, వాటికి ఏబీసీ మరియు ఏఆర్వి 2 చేయించేసి మళ్ళీ ఎక్కడ పట్టిన కుక్కలను ఆ ప్రాంతాలకే వదిలివేయడం జరుగుతుంది. పట్టణంలో మనకు ఒక ఏబీసీ సెంటర్ ఒకటి ఉన్నది. ఆ సెంటర్ దగ్గర నుంచి ఈ కుక్కలను తీసుకెళ్ళి మళ్ళీ చక్కటి వాతావరణంలో వాటికి ఆపరేషన్ చేసి వాటిని తీసుకొచ్చి అక్కడ మళ్ళీ ఏఆర్వి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కూడా చేసి తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల కొన్ని కుక్కలు డెర్మటాలజీ అనేది ఒక చిన్న స్కిన్ డిసీజ్ లాంటిది వ్యాపిస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ కుక్కకు వ్యాపించినటువంటి కుక్క 10 కుక్కల దగ్గరికి వెళ్ళి అన్నింటి పోగైన తర్వాత ఆ వైరస్ వాటికి కూడా రావటం జరుగుతుంది. దానివల్ల ఆ వ్యాధి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా వీధి కుక్కల ఏడలు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పని మీ అందరికీ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేబర్ కోడ్లను అమలు చేయవద్దని, రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, రాజ్యాంగబద్ధమైన కార్మిక హక్కులు అమలు చేయాలని కోరుతూ సిఐటియు తెనాలి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అన్నవతిని పురవేదిక వద్ద ధర్నా జరిగింది. ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు కేబీ ప్రసాద్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కరోనా కాలంలో 2020, 2021, 2022 సంవత్సరాలలో మొత్తం 29 కార్మిక చట్టాలను ఏకపక్షంగా రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తెచ్చారని, అవి కార్మికులకు ఉరితాళ్లేనని తెలిపారు. దేశవ్యాప్తంగా కార్మికుల్లో వచ్చిన నిరసనకు తలొగ్గి వాటి అమలు ఆపేశారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత తిరిగి అధికారం చేజిక్కించుకొని వాటిని అమలు చేయడానికి పూనుకున్నారని, ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలుకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. అవి అమలైతే 8 గంటల పని దినం పోయి 12 గంటల పని దినం లేక అంతకన్నా ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తుందని, ఉద్యోగ భద్రత ఉండదని, కార్మిక సంఘాలు బ్రతికి బట్టకట్టే పరిస్థితి ఉండదని, కనీస వేతనాలకు గ్యారంటీ ఉండదని తెలిపారు. అందుకే దేశవ్యాప్తంగా నేడు కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. అందులో భాగంగానే మన తెనాలిలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కార్మిక సంఘాలు పోరాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చిన సందర్భంలో వరుసగా 1947 నుంచి 82 వరకు 44 కార్మిక చట్టాలని పార్లమెంటు చేసింది. ఆ 44 కార్మిక చట్టాలను అమలు కనుక చేస్తే ఈ దేశంలోని సమస్యలను పరిష్కారం అవుతాయి. 1921, 22
ఈ 2 సంవత్సరాలు కరోనా కాలంలో కేంద్ర పార్లమెంటు 29 చట్టాలను రద్దు చేసింది. వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్ల యొక్క సారాంశం ఏంటంటే ఇప్పుడుండేటువంటి కార్మిక సంఘాలు బతికి పట్టడానికి వీల్లేదు, ఇప్పుడుండేటువంటి హక్కులు ఏవి లేవు, పని గంటలు అనేటువంటివి లేవు, వారాంతపు సెలవు అనేటువంటి ఉండదు, నిర్దిష్టమైనటువంటి కనీస వేతనాలు ఉండవు. ఒక్క రకంగా చెప్పాలంటే కార్మికులందరూ కట్టు బానిసలుగా బతకాల్సినటువంటి పరిస్థితి. ఈ 4 లేబర్ కోడ్లని ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అది అమలు చేయడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలని చేపట్టాం. కార్యక్రమంలో సిఐటియు తెనాలి డివిజన్ నాయకులు షేక్ హుస్సేన్ వలి, మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు వెంకటేశ్వర్లు, సుధాకర్, పద్మ, వెలుగు లక్ష్మీనారాయణ, మండ్రు మరియమ్మ, కంచర్ల సుశీల, జయలక్ష్మి, సుభద్ర, అంజీ, గోపి, వెంకట సుబ్బయ్య, శేషగిరిరావు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ కార్మిక కోడ్లను తీసుకొచ్చి పెట్టి రద్దు చేసి కార్మికులు అమలు చేస్తే రాబో రోజుల్లో కార్మికులకి అడిగే హక్కు కూడా లేకుండా పోతుంది. ఈ మధ్యనే పారిశ్రామికవేత్త చూసాం, ఒక ఆయన రోజుకు 9 గంటలు పని చేయమంటాడు, ఒక ఆయన రోజుకు 12 గంటలు పని చేయమంటాడు. రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను కూడా మనల్ని పునరుద్ధరించాలని కోరుతూ ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం భాగంగానే ఈనాడు తెనాలిలో కూడా ఈ కార్యక్రమాన్ని చేశాం. అలా చేయకపోతే రాబో రోజుల్లో ఈ పాలకుల మెడలు వంచడానికి కార్మిక వర్గం ఉవ్వెత్తున వచ్చి ఆందోళన ఉద్యమాలు నడుం కడుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. పట్టణ కొత్తపేట బాయ్స్ హై స్కూల్ నందు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రవాణా శాఖ అధికారి అమృత పాల్గొని విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. రవాణా రంగం ప్రాధాన్యత, ఉద్యోగోపాధి అవకాశాలు, రోడ్డు భద్రతా నియమాలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం, సిగ్నల్, సైన్ బోర్డ్ వంటి వాటిపై ఆమె వివరించారు. జీరో యాక్సిడెంట్ కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అమృత తెలిపారు. ఆటోల్లో కానీ అలాగే 2 వీలర్స్ మీద కానీ పరిమితికి మించి ఇప్పుడు స్కూల్ బస్సెస్లో కూడా ఎక్కువ ఓవర్లోడింగ్ అనేది వస్తుంది. అంటే ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఒక 50 ఉంటే 50 మెంబర్సే ఉండాలి, కానీ బియాండ్ ద సీటింగ్ కెపాసిటీ కూడా చాలామంది ఎక్కుతున్నారు. ఒక 50 సీటింగ్ కెపాసిటీ ఉన్న బస్సులో 60-80 మెంబర్స్ కూడా ఎక్కుతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే బస్సు టిల్ట్ అయ్యి యాక్సిడెంట్స్ అనేవి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే మనం వెళ్తున్నప్పుడు, డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ ఏదైనా జరిగితే మనకి గోల్డెన్ అవర్ అనే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది. సో గోల్డెన్ అవర్ అంటే యాక్సిడెంట్ జరిగిన వ్యక్తిని వితిన్ అవర్, అంటే ఆ 60 మినిట్స్ లోపు మీరు నియర్ బై హాస్పిటల్కి కానీ లేదంటే ఆ నియర్ బై ఏదైతే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏది ఉన్నా కానీ దానికి మీరు వెంటనే వాళ్ళని తీసుకెళ్ళగలిగితే మేజర్ అంటే ప్రాణ నష్టం అనేది కొంత మేరకు మనం తగ్గించగలుగుతాం అనమాట. సో ఈ గోల్డెన్ అవర్ అనేది అంత ఇంపార్టెంట్. కార్యక్రమంలో న్యూ ఆంధ్ర మోటార్ ట్రాక్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ టీవీ చలపతిరావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీ వాహనాలతో పాటు ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా ఇదివరకు రోజుల్లో మీరు అక్కడ నుంచునుంటే లేదా సమాచారం పోలీసు వారికి చెప్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయనేటువంటి భయపడి ఎక్కువ మంది ఆయా ప్రాంతాల నుంచి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉండేవాడు. కానీ ఈ రోజున దాన్ని కూడా చట్టంలో మార్పు చేసి ప్రాణం అన్నిటికంటే విలువైంది కాబట్టి ముందు రక్షించండి, దానికి సంబంధించి మీకు పారితోషికం ఇస్తారు, ఎటువంటి ఇబ్బంది పెట్టరు అనేది కూడా చట్టంలో కొత్తగా మార్పు తీసుకుని వచ్చారు. కాబట్టి వీటన్నిటినీ కూడా మీరు ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఎందుకు మనం రహదారి గురించి ఎంతసేపు మాట్లాడుతున్నామంటే అసలు రహదారి మీద వాడేటువంటి వాహనాలు దాని యొక్క రంగం అది రవాణా రంగం. రవాణా రంగం ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా రోడ్డు రవాణా రంగం మాత్రమే డోర్ స్టెప్ దాకా తీసుకెళ్తుంది. అంటే మన ఇంటి దాకా కూడా ప్రతి వస్తువుని కానీ ప్రతి మనిషిని కానీ లేకపోతే మనం లేకపోతే సరుకు ఏదైనా సరే మన ఇంటి దాకా తీసుకొచ్చేటువంటిది రోడ్డు రవాణా రంగం. రోడ్డు ద్వారా మాత్రమే మనం ఇంట్లో దాకా చేరుతాం. కాబట్టి దీని యొక్క ఇంపార్టెన్స్ని అంతేకాకుండా దాంట్లో అనునిత్యం మన సౌకర్యార్థం ఎన్నో మార్పులు చేసి కొత్త కొత్త రకాల వాహనాలు, భారీ వాహనాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. కానీ ప్రమాదం జరుగుతుంది ఎక్కడే అంటే పట్టణాల్లో ఎక్కువ మంది బైకులు పిల్లలు వాడడం వల్లనే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఏఎంవి అమృత రాణి గారు అట్లా ఏవో రాధాబాయి గారు మన స్కూల్కి వచ్చి మీకు ఈ రోడ్డు భద్రత గురించి మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చక్కగా వివరించారు. ఇవి మీ లైఫ్కి చాలా అవసరం. చదువు పుస్తకాల్లో చదువుకునే చదువు ఉపయోగపడుతుంది లేదు, కానీ ఇట్లాంటివి చాలా అవసరం మీకు. ఒక లైఫ్ ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఎవరికైనా ఏదైనా జరగడం జరిగిందంటే ఆ కుటుంబం ఎంత సఫర్ అవుతుంది అనేది ఆ యాక్సిడెంట్ జరిగిన కుటుంబాలను తెలిస్తే వాళ్ళని చూస్తే మీకు అర్థమవుతుంది. కరెక్ట్గా చెప్పినటువంటి కండిషన్స్ కరెక్ట్గా అప్లై చేస్తూ
జాగ్రత్తగా నియమాన్ని పాటిస్తూ కనుక మీరు ఉంటే మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. అవి తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు ఇచ్చిన పాంప్లెట్ కూడా జాగ్రత్తగా 1-2 సార్లు చదువుకొని దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. గుంటూరు జిల్లా పరిధిలో కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలకు అనుమతి పొందిన ఏజెన్సీలకు ఈ నెల 6వ తేదీతో గడువు ముగుస్తుంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న లక్ష్యంతో తవ్వకాలకు అనుమతి పొందిన ఏజెన్సీ నిర్వాహకులు కొద్ది రోజులుగా పగటి వేళ నదిలోకి భారీ ప్రొక్లైన్లను తీసుకువెళ్లి తవ్వకాలు చేస్తున్నారు. ఒక చోట ఇసుక తవ్వకాలకు అనుమతిస్తే మరొక చోట ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారు. కూటమి నాయకులు విషయాన్ని తెలుసుకొని అక్కడికి వెళ్లి అడ్డుకోవడంతో నెమ్మదిగా జారుకున్నారు. వీలైనంత ఇసుక తవ్వి డంపింగ్ యార్డ్లో నిల్వ చేసుకుని అమ్ముకోవచ్చునన్న భావనతో దోపిడీకి తెరలేపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నదిలో కూలీలతో ట్రాక్టర్లకు ఇసుక నింపి డంపింగ్ యార్డుకు తరలించి అక్కడి నుండి లారీలకు లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి విరుద్ధంగా కొలిపర్ మండలం బొమ్మవానిపాలెం ఇసుక రీచ్ లో నేరుగా నదిలోనే ప్రొక్లైన్లతో లారీలకు లోడ్ చేసి తరలిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణీత ధర కాకుండా అదనంగా వసూలు చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. మండల స్థాయి కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉన్నా మౌనంగా ఉంటుంది. నదిలో పెద్ద ఎత్తున తవ్వకాలు చేస్తూ వీలైనంత ఎక్కువ డంపింగ్ చేసుకోవాలని భావిస్తున్నారు. ఇక్కడ లారీ ఇసుకకు 7,000 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక్కడ లోడింగ్ అనుమతి పొందిన గుత్తేదారు ప్రభుత్వం నిర్ణయించిన ధర కాకుండా అధికంగా వసూలు చేస్తూ ఉచిత ఇసుక విధానానికి తోట్లు పొడిచారు. కాంట్రాక్ట్ గడువు సమీపించే కొద్దీ దూకుడు ప్రదర్శిస్తూ నిల్వకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 6వ తేదీ తర్వాత నదిలో ఇసుక తవ్వకాలు ఆగిపోతే కొత్తగా రీచ్లు గుర్తించి తవ్వకాలు ప్రారంభించడానికి కొంత సమయం పడుతుంది. అప్పుడు నిల్వ ఉన్న ఇసుకకు డిమాండ్ పెరుగుతుంది. ఆ మేరకు ఇసుక అమ్మి సొమ్ము చేసుకోవాలని భారీగా డంపింగ్ చేస్తున్నారు. కొద్ది రోజుల నుండి పగటి వేళే ప్రొక్లైన్లతో తవ్వకాలు చేసి తరలిస్తున్నారు. గనుల శాఖ అధికారులు మాత్రం నదిలో నేరుగా యంత్రాలతో తవ్వకాలకు అనుమతి లేదంటున్నారు. మండల స్థాయి కమిటీని క్షేత్రస్థాయికి పంపి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. స్థానిక కూటమి నాయకులు మాట్లాడుతూ ఇసుక యథేచ్ఛగా అడ్డగోలు తవ్వకాలు చేస్తున్నారని, అనుమతి తీసుకున్న నిర్వాహకులకు కాలపరిమితి అయిపోయినా వందలాది లారీలను వినియోగించి భారీ క్రేన్లతో లోతుగా తవ్వకపోతున్నారని, వీరి వల్ల కూటమి ప్రభుత్వానికి చట్టవేరు వస్తుందని, వారికి అనుమతి ఇచ్చిన ప్రదేశంలో కాకుండా 5 కిలోమీటర్లు యువతలే అనుమతి లేని ప్రదేశంలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, 13 అడుగుల నుండి 15 అడుగుల వరకు ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, దీనివల్ల పక్కన ఉన్న పొలాలు కూడా కూలిపోయే ప్రమాదం ఉందని, భూగర్భ జలం కూడా అడుగంటి పోతాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా తవ్వుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్ళకి ఇచ్చిన ఏరియా కాకుండా వేరే ఏరియాలో ఇష్టం వచ్చిన కాడ ఇష్టం వచ్చిన రీతిలో ఒక లోతు నామ్స్ ప్రకారం లేకుండా ఇష్టారాజ్యంగా తెస్తున్నారండి. మిషన్లు పెట్టి 3 మిషన్లు మేము వచ్చినాకే 30 లారీలు డైరెక్ట్ లోడింగ్. ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన చాట కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన కాడల్లా ఇంకా కాసేపు ఉన్నాక ఇక రైతులు ఎక్కడ తెస్తారో కూడా తెలియదు. తెల్లవారు ఆ రోడ్డు పవర్ నీళ్లతో కూడుకుంది. తడి తగలకూడదు కదా నామ్స్ ప్రకారం, నీళ్ళతో తోడిపోతున్నారు. చూడండి ఇప్పుడు లోన ఉండేది చూడండి ఈ మిషన్లు నామ్స్ ప్రకారం 3 మీటర్లు దిగాలండి. వీళ్ళు 12 మీటర్లు ఇదిగోండి ఈ నీళ్ళలో ఎంత లోతు ఉందో కూడా తెలియని అంత లోతు తీస్తున్నారు సార్. 10 మీటర్లు 12 మీటర్లు కూడా తీస్తున్నారండి. ఈ రకంగా తీస్తే ఈ దగ్గరలో ఈ పొలం అన్నీ రేపు ఇరిగిపోటానికి ఆస్కారం ఉంది. నామ్స్ ప్రకారం కాకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా తీస్తున్నారు సార్. 7 కిలోమీటర్ల దూరంలో పర్మిషన్ ఇచ్చారండి. ఇప్పుడు 20 కిలోమీటర్ దూరంలోనే ఇష్టారాజ్యంగా తీస్తా పగులే ఇక్కడి నుంచి. ఇప్పుడు మేము వచ్చినాక కూడా 20 లారీలు డైరెక్ట్ లోడింగ్ చేయించుకుని మా ముందే చూశారుగా. ఇప్పుడు మేము ముందే మిషన్లు ఇప్పుడు బయటకు వెళ్తాం. అదేమంటే వాళ్ళే ఒప్పుకున్నారండి. ఇక్కడ కాదు మేము ఇచ్చేదని చెప్పారు. విఆర్ఓ గారు రామారావు గారు వచ్చారు. ఇక్కడ కాదు పర్మిషన్ 7 ఇంకా 4-5 కిలోమీటర్ల దూరంలో అండి. ఇక్కడ ఈ గ్రామంలో కొల్లిపరలో ఈరోజు ఉదయం 12 నుంచి లారీలతో విపరీతంగా ఇసుక లోడ్ చేసుకుని బయటికి వెళ్ళిపోతుంది. ఏట్లో నుంచి డైరెక్ట్ లోడింగ్ కొల్లిపర గ్రామంలో జనం విపరీతమైన గోల్ చేస్తున్నారు. ఈ పట్టపగలే ఈ అరాచకం ఏందని మాకు ఫోన్ మీద ఫోన్ చేస్తే మేము వచ్చి ఇక్కడ చూస్తే లారీలు ఉన్నాయి. రెవెన్యూ వాళ్ళకి సిబ్బందికి ఫోన్ చేసి తీపియండి, ఇది పద్ధతిగా లేదని మేము అందరికీ ఫోన్ చేసి చెప్పాం. ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఈ ఇసుక మాఫియా వల్ల. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో దివ్యాంగ పింఛన్ల రీవెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. గత ప్రభుత్వ హయాంలో అత్యధికంగా దుర్వినియోగం అయింది దివ్యాంగ పింఛన్లేనని
ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే పలు దశల్లో తనిఖీలు చేపట్టగా బుధవారం నుండి మరోమారు పింఛన్ల వెరిఫికేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో క్యాంపులు ఏర్పాటు చేసి వెరిఫికేషన్ ప్రక్రియ బుధవారం నుండి ప్రారంభించారు. బుధ, గురు, శుక్రవారాల్లో వారంలో 3 రోజుల పాటు ఈ తనిఖీ ప్రక్రియ ఉంటుందని సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి తెలిపారు. సదరం సెకండ్ షెడ్యూల్ రీఅసెస్మెంట్ స్టార్ట్ అయింది ఈరోజు. విజువల్, హియరింగ్ అండ్ మెంటల్ ఇల్నెస్ కేసెస్ మనం ఈ రోజు నుంచి 3 days చూస్తాము. ఎవ్రీ వీక్ వెన్స్డే, థర్స్డే అండ్ ఫ్రైడే. ఈ ఫిబ్రవరి షెడ్యూల్ అంతా మనకు రిలీజ్ అయింది. విజువల్ ఇంపైర్మెంట్ 44 కేసెస్ ఈరోజు ఎగ్జామిన్ చేస్తారు. హియరింగ్ ఇంపైర్మెంట్ 25+25 గుంటూరు డిస్ట్రిక్ట్ అండ్ 25 బాపట్ల డిస్ట్రిక్ట్. ఈఎన్టీ కేసెస్ 50 కేసెస్. అట్లా ఈరోజు అసెస్మెంట్ జరుగుతుంది. ఇలా మనకి వెన్స్డే, థర్స్డే అండ్ ఫ్రైడే ఎవ్రీ వీక్ జరుగుతుంది. బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి కేసెస్ వస్తున్నాయి. సో ఈ రీఅసెస్మెంట్ చేసిన కేసెస్ డాక్టర్స్ కన్సర్న్ వాళ్ళ లాగిన్స్లో సర్టిఫికేట్స్, వాళ్ళ ఫైండింగ్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అసెస్మెంట్ అయితే అవుతుంది. అసెస్మెంట్ చేశారు, వాళ్ళ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారు, సబ్మిట్ చేశారు, వాళ్ళు సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు. అవన్నీ లాస్ట్కి అసెస్మెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఏంటి అనేది ఈ రీవెరిఫైడ్ సర్టిఫికేట్ ఇష్యూస్ చేస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల పనితీరు మాత్రం మారలేదు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి సంఘం బోర్డులో ఇంకా పాత పేర్లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుత పాలకులు, అధికారులు పేర్లు ఉండవలసిన స్థానంలో అభివృద్ధి సంఘం చైర్పర్సన్గా మాజీ వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మెంబర్గా రాజకీయాలను విరమించిన టీడీపీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్, చైర్పర్సన్గా బదిలీ అయిన వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పేర్లు మార్చకపోవడంతో ప్రజల నుండి అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలుమార్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసినప్పటికీ జిల్లా వైద్యశాల అభివృద్ధి సంఘం బోర్డులో గత పాలకుని పేరు ఉండటం ప్రభుత్వ వైద్యశాల వర్గాల ఉదాసీనతకు అద్దం పడుతుందంటూ ప్రజలు వాపోతున్నారు. అమర్తలూరు గ్రామంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నేడు అమర్తలూరు మండల కూటమి నాయకులతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కానంద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెలలో జరగనున్న కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి కూటమి పార్టీల అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అభ్యర్థిగా ప్రకటించిన సంగతి అందరికీ విదితమే. ఈ నెల 7వ తేదీన గుంటూరులో రాజా నామినేషన్ చేస్తారు. ఈ కార్యక్రమానికి మన వేమూరు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో హాజరవ్వాలని, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని, ప్రతి ఓటర్ని కలిసి ప్రభుత్వ విజయాలను తెలియజేయాలని తెలిపారు. ఎలక్షన్ కోడ్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తానని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకువచ్చిన కంపెనీలను, పథకాలను గురించి చైతన్యపరచాలని వెల్లడించారు. ప్రతిరోజు మీకు కేటాయించిన 30-40 ఓటర్లను కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి కేటాయించిన 1వ నెంబర్ ఓటు ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల వేమూరు నియోజకవర్గం అబ్జర్వర్, ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ మరియు అమర్తలూరు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రాడ్యుయేట్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాల వారీగా ప్రతి 30 ఒకటికి వేలాన్ని ఐడెంటిఫై చేసి గుర్తించడం, అక్కడ నుంచి ఓటర్లు ఆ 30 మంది ఓటర్లని ఎవరైనా ఉన్నారో టిక్ చేసి వివరాలు పక్కన నోట్ చేసి ఫోన్ నెంబర్, ఊళ్ళో ఉన్నాడా, బయట ఉన్నాడా రాయటం, అతనితో మీరు మాట్లాడటం. ఎల్లుండి ఇవన్నీ చేసుకుంటే ఎల్లుండి నామినేషన్ కార్యక్రమం ఉంది. భారీగా నామినేషన్ దాఖలు చేయబోతున్నామా. హోసన్న ప్రేయర్ మిస్ట్రీస్ నిర్వహించే 17వ పునరుద్ధాన పండుగలకు అందరినీ ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు బ్రదర్ సాల్మన్ తెలిపారు. బుధవారం స్థానిక చెంచుపేట ఇండోర్ స్టేడియం వెనుక మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో బ్రదర్ సాల్మన్ మాట్లాడుతూ
ఫిబ్రవరి 6వ తేదీ సాయంత్రం నుండి 9వ తేదీ ఆదివారం రాత్రి వరకు ఈ యొక్క పునరుద్ధాన పండుగ సభలు నిర్వహించబడుతున్నాయని, ఈ సభలు విజయవంతంగా జరగడానికి పట్టణంలో తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సహకరించాలని బ్రదర్ సాల్మన్ కోరారు. సమావేశంలో దైవ సేవకులు పాస్టర్ దేవయ్య, పాస్టర్ యేసురాజు, హోసన్న ప్రేయర్ మినిస్ట్రీస్ సంఘ పెద్దలు రవి, యేసుబాబు, పుల్లయ్య, మోషే, దేవినరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా జరిపించబడాలని మేము ఈ మినిస్ట్రీలో ఉన్నటువంటి సేవకులమైనటువంటి మేము, మా సంఘంలో మినిస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఎంతో ఘనంగా ఈ యొక్క 17వ పునరుద్ధాన పండుగలను నిర్వహించడం జరుగుతుంది. ఇవి ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం మరింత వైభవంగా అనేక మంది భక్తులు, ప్రార్థన పరులు వచ్చి ఈ యొక్క ప్రాంగణాల్లో 4 రోజులు నివసించి దేవుని వాక్యాన్ని సమృద్ధిగా విని దేవుని ఆశీర్వాదాలు పొందుటకు తగినట్లుగా కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్థలంలో పగలు రాత్రులు ఫిబ్రవరి 6వ తేదీ సాయంత్రం నుండి 9వ తేదీ ఆదివారం రాత్రి వరకు ఈ యొక్క పునరుద్ధాన పండుగ సభలు నిర్వహించబడుతున్నాయి. వ్యవసాయ రంగంపై 100% ఆధారపడి జీవిస్తున్నారని, వీరికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కేవలం 2.51% నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ బుధవారం ఐతనగర్లో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 8 ఏళ్లలో 1,474 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. పంటకు మద్దతు ధరల చట్టం చేయాలని ఆందోళన చేసినా గానీ బడ్జెట్లో దాని ఊసే లేకపోవడం దుర్మార్గమన్నారు. ఎరువుల సబ్సిడీలో 3,412 కోట్లు కోత విధించడం వలన వాటి ధరలు పెరుగుతాయని చెప్పారు. కౌలు రైతులకు రుణమాఫీ చేయాలని, రైతుల ఆదాయం పెరిగేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, దానికోసం నిరంతరం పోరాడతామని శివసామిరెడ్డి పేర్కొన్నారు. రూరల్ మండలం గుడివాడ చర్చి సెంటర్లో కూడా బడ్జెట్ కాపీలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో పాల రైతుల సంఘం జిల్లా నాయకురాలు వేజండ్ల తబిత, అత్తోట సరోజిని, తెనాలి మరియమ్మ, కూచిపూడి శకుంతల, జ్యోతుల కోటేశ్వరరావు, బండి సుధాకర్, తెనాలి ఝాన్సీ, లంకా రత్న, మేకల మర్యాదాసు, వేజండ్ల నాగేశ్వరరావు, తెనాలి శాంతకుమారి, కొలకలూరి జార్జి, కడియాల ప్రవీణ్, బండికల్ల సమాధానరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పెట్టారు. ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు అనేది నామమాత్రంగా ఉన్నాయి. 170 మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవించే రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకి ఈ బడ్జెట్ 2.51% నిధులు కేటాయించటం అంటే ఎంత దుర్మార్గం. దీన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. రాబోయే బడ్జెట్ సవరణలోనైనా సరే నిధులు కేటాయింపులు పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ దేశానికి అన్నం పెట్టే రైతులు, కౌలు రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. గత 8 సంవత్సరాలుగా మోడీ గారి ప్రభుత్వ హయాంలో దాదాపు 2,70,000 మంది పైగా రైతులు, కౌలు రైతులు బలవన్మరణం చెందారు, ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ప్రతిరోజు కనీసం 33 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, రైతు రంగాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. బడ్జెట్లో దాదాపు 70,000 కోట్ల రూపాయల పైగా ఎరువుల మీద సబ్సిడీ తగ్గించారు. దీనివలన యూరియా ఎరువులు కూడా ధరలు పెరిగే ప్రమాదం ఉంది. 9వ తేదీ ఆదివారం తెనాలి నెహ్రూ రోడ్లో గల రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ చాలీసా పోటీలు నిర్వహించనున్నారు. శ్రీ లక్ష్మీ శారదా సంగీతాలయం వారిచే గౌరవజుల ఆంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగనున్నాయి. ఇందులో జూనియర్ విభాగంలో 5 నుండి 12 సంవత్సరాల వారికి, సీనియర్ విభాగం నుండి 13 నుండి 20 సంవత్సరాల వారికి పోటీలు నిర్వహించబడతాయని, 2 విభాగాల్లో విడివిడిగా ప్రధాన బహుమతి 3,000, ద్వితీయ బహుమతి 2,000, తృతీయ బహుమతి 1,000 రూపాయలు మరియు ఒక్కొక్క విభాగంలో 5గురికి కన్సలేషన్ బహుమతులు అందచేయడం జరుగుతుందని, విద్యార్థులందరూ హనుమాన్ చాలీసా 40 శ్లోకాలు చూడకుండా పాడవలసి ఉంటుందని, ఈ పోటీలో విజేతల ఎంపిక అధికారం న్యాయ నిర్ణేతలదని, ఈ పోటీలో పాల్గొన్న వారు వయసు ధృవీకరణ నిమిత్తం తప్పనిసరిగా ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకురావాలని నిర్వాహకులు తెలిపారు.
పాల్గొనదలిచిన వారు ముందుగా పేరుని 9989035470కి ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గౌరవ జిల్లా ఆంజనేయ శాస్త్రి, కొండపి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పిల్లల్లో భక్తిభావం పెంచడానికని మన ఆంజనేయ శాస్త్రి మాస్టర్ గారు హనుమాన్ చాలీసా పోటీలు పెట్టారు. ఆ ప్రైజ్ మనీ కూడా ఫస్ట్ ప్రైజ్ 3000 దాకా ఉంది. మరి కాబట్టి మీ పిల్లలందరినీ చక్కగా ఈ 2 రోజులు హనుమాన్ చాలీసా నేర్పించి 9వ తారీఖు ఆదివారం ఉదయం 8 గంటలకల్లా మన సెంట్రల్ లైబ్రరీ ఎదురుగా ఉన్న తెనాలి నెహ్రూ రోడ్లో సెంట్రల్ లైబ్రరీ ఎదురుగా ఉన్న రుక్మిణి సమేత గోవర్ధన స్వామి దేవస్థానానికి వచ్చేటైతే మీ పిల్లలు పోటీలో పాల్గొనవచ్చు. ముందుగా మీరు మాస్టర్ చెప్పిన నెంబర్కి మీ పేరు నమోదు చేసుకోండి. మీరు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు తీసుకురండి. మన పిల్లల్ని భక్తిభావంలో పెంచడానికి ఇది మంచి మార్గం. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు మీ పిల్లలకి హనుమాన్ చాలీసా నేర్పండి. కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఒకసారి పాల్గొనుంటే మీకు ధైర్యం వస్తుంది. కాబట్టి మీరు క్షుణ్ణంగా కంఠపాఠంగా నేర్చుకోండి, చూడకుండా పాడేట్టుగా ప్రయత్నించండి. ఈ హనుమాన్ చాలీసా తులసీదాసు గారు రచించినటువంటిది. ఈ హనుమాన్ చాలీసాలో 40 శ్లోకాలు ఉంటాయి. వీటిల్లో మనకి గోవర్ధన స్వామి గుడిలో 9వ తారీఖు 9/2/2025 ఆదివారం నాడు ఉదయం 8 గంటలకి ఇక్కడ గోవర్ధన స్వామి గుడిలో తెనాలిలో ఈ పోటీలు నిర్వహించబడుతున్నాయి, హనుమాన్ చాలీసా పోటీలు. దీంట్లో జూనియర్ విభాగము 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వరకు, సీనియర్ విభాగము 13 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు 2 విభాగాల్లో నిర్వర్తిస్తాము. దీంట్లో మొదటి బహుమతిగా 3000 రూపాయలు, రెండవ బహుమతిగా 2000 రూపాయలు, మూడవ బహుమతిగా 1000 రూపాయలు, అంతేకాకుండా 5 కన్సలేషన్ ప్రైజెస్ కూడా మేము ఏర్పాటు చేశాము. కాబట్టి విద్యార్థులందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి వయసు నిమిత్తమే ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకొని వస్తే వాళ్ళ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆంజనేయ శాస్త్రి 9989035470కి సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. కొల్లిపర మండలం దంతులూరులో ఓ ఇంట్లో రేషన్ బియ్యాన్ని గుర్తించారు. గ్రామానికి చెందిన మరియమ్మ అనే మహిళ ఇంటి వెనుక 20 క్వింటాల రేషన్ బియ్యం గుర్తు తెలియని వ్యక్తులు డంపు చేసి వెళ్లారని, మరియమ్మ తన తండ్రి ఆసుపత్రిలో ఉండటంతో చూడడానికి ఉదయం 7 గంటలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి చూసిన ఆమె బస్తాలు చూడటంతో ఆశ్చర్యపోయానని, దీనిపై బంధువులతో కలిసి గ్రామ రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. తన ఇంటి వెనుక రేషన్ బియ్యం ఎవరు ఉంచారో తెలియదని ఆమె చెబుతుండగా రెవెన్యూ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో విచారణ చేస్తున్నారు. నాన్నగారికి బాగాలేదండి. నేను పొద్దున పూట ఉదయం 7 గంటలకు వెళ్ళాను, సాయంత్రం 8 గంటలకు పోసుకొచ్చాను. అన్నం అదిని కొనుక్కపోయేటప్పుడు పేసుకొని వస్తే ఇంకా గోతాం అట్ట ఉంది, మోటల్లో కట్టిలాగా ఉంది. ఏందని చూసాను, అవన్నీ గోతాలు. ఎట్టాయన గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకొచ్చా, మా ఇంటి వెనకాలట్ట బియ్యం గోతాలు వేసి ఉండే రామావి అని కాకేసుకొచ్చా. ఆయన ఫోటో తీసి పంపించాడు ఈఆర్ఓ గారు. మా ఇల్లు నేను లేనండి, పొద్దున పూట వెళ్ళాను, సాయంత్రం 8 గంటలకు పోసుకొచ్చాను. నేను నాకు తెలియకుండా మా ఇంటి వెనకమూల వేసారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 7వ తేదీన జరిగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, నక్కా ఆనంద్ బాబు పిలుపు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన లేబర్ కోడ్లను అమలు చేయవద్దంటూ కోరుతూ సిఐటియు తెనాలి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో బుధవారం నుండి ప్రారంభమైన 2వ దశ దివ్యాంగ పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.